గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయని, అందుకే గుండెపోటు వచ్చిందనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ రక్తనాళాలు మూసుకుపోనప్పటికీ, వాటిలో ఎలాంటి బ్లాకులు లేకున్నప్పటికీ కొంతమందిలో గుండెపోటు వస్తూ ఉంటుంది. ఈ రకమైన హార్ట్అటాక్ ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అని వాడుకలో మినోకా అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కనిపిస్తున్న గుండెపోటు కేసుల్లో చాలా మందిలో మినోకా తరహావి ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మినోకా హార్ట్అటాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి మేజర్ రక్తనాళాలు బాగున్నా కానీ కరోనరీ మైక్రో వెసల్స్లో ఒక డిస్ఫంక్షను, కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ వలన కూడా మనకి హార్ట్ అటాక్స్ అనేది రావచ్చు. వీటి మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి ఏ విధంగా మనం డయాగ్నోజ్ చేయాలి, దానికి ఉన్న చికిత్సా పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్, మనకి ఈ మేజర్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమి ఉండవు, కానీ ఈ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్య కారణం ఏంటంటే కరోనరీ ఆర్టరీ స్పాజం. అంటే ఏంటి, కరోనరీ ఆర్టరీలో బ్లాకు లెస్ దాన్ 50% ఉండి మనకి కరోనరీ ఆర్టరీ అనేది స్పాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ కరోనరీ ఆర్టరీ స్పాజంలోకి వెళ్ళిపోవటం వల్ల మనకి ఈ కరోనరీ ఇస్కీమియా కానీ లేదా మనకి హార్ట్ అటాక్ కానీ సంభవించవచ్చు. వీటికి ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెడిసిన్స్ ద్వారానే ఈ జబ్బుని మనం నయం చేయవచ్చు. మామూలు హార్ట్ అటాక్ కన్నా కూడా, బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్ కన్నా కూడా, బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే ఏంటంటే మనకి బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్లో మనకి 5 to 6% మోర్టాలిటీ ఉంటే, దీంట్లో మనకి 3% మోర్టాలిటీ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటలైజేషను, మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కూడా బ్లాకులు లేని కేసెస్లో మనకి వచ్చే రిస్క్ అనేది యూజువల్గా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఈ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అనేది మినిమం 6 months to 1 year కంపల్సరీ వాడాలి. తర్వాత కూడా ఎకోస్పిరిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాటిన్స్ 80 mg అట్రోస్టాటిన్ వాడటం ద్వారా ఏమైందంటే మనకి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్లాక్ రప్చరు అయ్యే రిస్క్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి ఈ కరోనరీ వాసోస్పాజం వలన వచ్చే నాన్ అబ్స్ట్రక్టివ్ హార్ట్ అటాక్స్కి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డిల్టియాజైమ్ కానీ వెరపాములు కానీ వాడతాం. ఈవెన్ బీటా బ్లాకర్స్ అంటే మనందరం మెటోప్రోలాలు, బిసోప్రోలాలు ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కూడా ప్లాక్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా రానోజెక్స్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ అటాక్ బ్లాకులు లేకుండా, బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లో ఉండే వచ్చే హార్ట్ అటాక్కి మనం వాడే మెడిసిన్స్.